గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా బాధ్యత ఏంటంటే ప్రజా సమస్యలని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు నిర్లక్ష్యపు నిర్లిప్తతో కూడుకున్నటువంటి వాళ్ళ ఆలోచన సరళి మార్చడమే ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల తరపు నుంచి ప్రశ్నించవలసిన బాధ్యత మాకు ఉందనే ఉద్దేశంతో ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం యలమంచిలో పెట్టడం జరిగింది. ఈరోజు కూటమి నాయకులు 3 పార్టీలు 6 గ్రూపులుగా ఉండి ప్రజలకు సంక్షేమం కోసం ఆలోచన చేయలేదు కాదు కదా, ఆధిపత్య పోరు కోసం తపన పడుతున్నారు తప్ప అయ్యో హామీలు ఇచ్చినటువంటి అమలు చేయాలనే ఆలోచన లేదు 100% కూడా. ఇక్కడ ఆ రోజు ఎస్సీజెడ్ వరకు మనం చూసుకున్నట్లయితే ఏపీఐసిసి ద్వారా ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు దాన్ని పర్యావరణం కోసం, పర్యావరణ పరిరక్షించడం కోసం, పచ్చదనం కోసం గ్రీన్ బెల్ట్ ఏరియా కింద 10% ఇవ్వాల్సింది ఇవ్వకపోగా అందులో ప్లాట్లు వేసేయడం, వాళ్ళ అన్యాయాలకేమో పరిశ్రమకి ఏదైనా వస్తే కొన్ని తాయిలాలు తీసుకునే పరిశ్రమకి అది అలాట్మెంట్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య ఒకటి. 2, ఏపీఐసిసి అండర్లోకి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కూడా నైట్ గ్రావెల్ తరలించిపోయే కూటమి నాయకులు ఇటు జనసేన తెలుగుదేశం వాళ్ళు ఎవరనేది వాళ్ళు చేసినటువంటి లారీ నెంబర్స్తో సహా జిల్లా అధికారులకి, కలెక్టర్ దృష్టికి, జడ్ఎంకి వీళ్ళందరికీ మేము అందించడం జరిగింది. ఇంతవరకు యాక్షన్ లేదు, యాక్టింగే తప్ప యాక్షన్ కనిపించట్లేదు దాని మీద. అంచేత ఇలాంటివి మానుకోవాలి. డెమోక్రసీలో మేము ఎంతవరకు ప్రశ్నిస్తాం గట్టిగా, మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల తరపు నుంచి మేము అధికారులు నిలదీసాం అనుకోండి, ఇది బలి అయిపోయేది అధికారులు తప్ప అధికారులను ప్రలోభ పెడుతూ చేస్తున్నటువంటి వెనకాతలను తెర వెనుక ఉన్నటువంటి నాయకుల తాలూకా పేర్లు బయటికి రావు. అంచేత వ్యక్తిగతమైనటువంటి దోషణలకి నేను ఎప్పుడు కూడా విరుద్ధం. వ్యక్తిగతంగా నేను ఎవరిని ఇచ్చేయం, కానీ ప్రజలకు ఒక మాట ఇచ్చారు, ఆ మాట ఒకటి పోషించుకోలేదు. ఇది కింద 1500 రూపాయలు ఎవ్రీ మంత్ 1500 రూపాయలు ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదంటే ఆంధ్రాని అమ్మేయాలంట. మరి ఆంధ్రాని అమ్మేయాలంటే మీరు అబద్ధాలు మేము నమ్మేయాలా? మీరు చెప్పిన అబద్ధాలు మేము నమ్మేయాలా? లేదా అది మేము నిలదీసి అడిగితే ఆంధ్రాని అమ్మేయాలా అంటున్నారు. మరి మిమ్మల్ని రాజకీయంగా కుమ్మేయాలా లేదా రేపు పొద్దున్న? అంచేత ఇవన్నిటికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యుల వరకు ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా అమలు చేయవలసిందే. అమలు చేయకపోతే మాత్రం క్షేత్రంలో ప్రజల తరపున మిమ్మల్ని నిలదీస్తూ ఈ పోరాటం ఆగదు. ఇది ఆరాటం కాదు, ఇది పోరాటం మాత్రమే. ఈ పోరాటం అనేది డెఫినెట్గా ఈ ప్రజల జీవితాలు, పేదల జీవితాలతో మీరు చెలగాటం ఆడితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంత పోరాటానికి సిద్ధంగా ఉన్నామని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.